నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం షాటాపూర్ బోర్గం గ్రామ సరిహద్దు ప్రాంతంలో ఉన్న పశువుల కొనుగోలు కేంద్రాన్ని శనివారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. పశువుల కొనుగోలుకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పశువులలో ఆవులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిజామాబాద్ సిపితో పాటుగా బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రెంజల్ ఎస్ఐ చంద్రమోహన్, జిల్లా పశు వైద్య అధికారి రోహిత్ రెడ్డితో పాటుగా పంచాయతీ కార్యదర్శి ఉన్నారు. వితౌట్ పర్మిషన్ లేకుండా ఎటువంటి పశువుని ఇక్కడికి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ వాడు జీపీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, తర్వాత ట్రాన్స్పోర్టేషన్కి ఆడ అమ్మినట్టు జీపీ వాళ్ళు పర్మిషన్, తర్వాత డివిఎస్ఓ గారు వాళ్ళ టీం ఇక్కడ వచ్చినట్టు టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆ పశువుని ఎందుకు వాళ్ళని తీసుకెళ్తున్నా అని కూడా అందులో ఇప్పుడు వచ్చే వారంలో మనకి బక్రీద్, ఈదుల్ అదా పండుగ కూడా ఉంది. దానికి సంబంధించి కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి పశువుల్ని ట్రాన్స్పోర్టేషన్ కానివ్వకుండా, అట్లానే ఏవైతే బ్యాన్ ఉన్నాయో కొన్ని క్యాటిల్ని మనం ఆవుల్ని సాక్రిఫైస్ చేయడం, కొన్ని క్యాటిల్ కొన్ని బ్యాన్ ఉన్నాయి. వాటిని కూడా వాటిని ఇక్కడ సేల్ కానీ అమ్మడం కానీ కొనడం కానీ చేయకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది.